హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ నమస్తే నారాయణ. మన ఛానల్లో కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈరోజు ఒక హెల్త్ టిప్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. హెల్త్ టిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. నేను పాటిస్తున్నాను, మీరు కూడా పాటించండి. పొద్దున్నే లేవగానే మనం హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్ళలో కొంచెం తేనె అవైలబుల్ ఉంటే కొంచెం ఒక స్పూన్ తేనె వేసుకొని తాగండి. ఇదైతే మనకి మన రక్తంలో ఉన్న మలినాలను ఫిల్టర్ చేస్తుంది, బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఈ గోరువెచ్చని నీళ్ళు ఒక స్పూనే తేనె వేసుకొని తాగినట్టయితే మనం సన్నబడే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు, ఏంటి సన్నబడుతున్నావు అని చెప్పేసి. నేనైతే పాటించే హెల్త్ టిప్ ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా మంచి తేనె, మీకు మంచి తేనె ఎక్కడ దొరుకుతుందంటే మనకి ట్రైబల్ విలేజెస్లోకి వెళ్తే మంచి తేనె అనేది ఒరిజినల్ తేనె అనేది దొరుకుతుంది. సో ఈ ఒరిజినల్ తేనెని తెచ్చుకొని గోరువెచ్చని నీళ్ళలో ఎర్లీ మార్నింగ్ తాగినట్లయితే మన బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. నేనైతే పాటిస్తున్నాను, నాకైతే బాగానే ఉంది. మీరందరూ పాటించండి, బాగుంటుంది. ఆ తర్వాత వచ్చే మార్పుని మీరే చెప్తారు బాగుందని చెప్పేసి. ఆ తీసుకున్న తేనెని మనం ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. 2-3 టిప్స్ చెప్తాను, అది ఒరిజినలా కాదా అనేది. సో ఒక మంచి తేనె అయితే దొరికితే మటుకు తీసుకోండి. మన హెల్త్ అనేది మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. మనం మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీదే నౌడేస్ మనం సినారియో ఎలా ఉందంటే మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అదర్ యావిగేషన్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి మనకి, కానీ మన హెల్త్ గురించి ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం తీసుకోవాలి. ఇంకా ఒక హెల్త్ టిప్ ఫ్రెండ్స్, మనకి అందుబాటులో ఉంటాయి మెంతులు అందుబాటులో ఉంటాయి కదా ఫ్రెండ్స్. నైటు ఒక గ్లాసుడు వాటర్లో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసి నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగు ఆ మెంతులు నానబెట్టిన వాటర్ని తాగండి. ఈ తేనె వాటర్ అయిపోయిన తర్వాత ఆ మెంతులు నానబెట్టిన వాటర్ని తాగండి. వాటర్ని తాగితే ఏమవుతుందంటే మీ బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిల్ని ఇది తగ్గిస్తుంది. ఇది అందరూ పాటిస్తున్నారు, ఇప్పుడున్న సమాజంలో అందరూ పాటిస్తున్నారు కాబట్టి ఇది కూడా అందరూ పాటించండి. మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ స్థాయిని తగ్గించుకోండి. ఈ మెంతులు వాటర్ అయితే కంపల్సరీ తాగండి ఫ్రెండ్స్, అలవాటు చేసుకోండి. 35+ ఏజ్ దాటిన ప్రతి ఒక్కరు ఈ టిప్ని పాటించినట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన బాడీలో ఇంప్యూరిటీస్ పోగా గ్లూకోజ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గ్లూకోజ్ స్థాయిలు ఇప్పుడు మనకి వచ్చిన సద్వినియోగం, మనకు వచ్చిన పెనుముప్పు ఏంటంటే షుగరు. మన ఆరోగ్యానికి వచ్చిన పెనుముప్పు షుగరు. ఈ షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం ఎలా అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఈ షుగర్ అనేది ఒక మహమ్మారి. ఈ షుగర్ రాకుండా ముందు 35+ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ 2 టిప్స్ అయితే పాటించండి. హనీ వాటర్ తాగండి, తర్వాత నానబెట్టిన మెంతులతో ఆ వాటర్ కూడా తీసుకోండి. తీసుకున్నట్టయితే మార్పుని మీరే గమనిస్తారు. చాలా మంచిది ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఏంటంటే మన బ్లడ్లో ఉన్న చక్కెర శాతాన్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు కాబట్టి నేను కూడా ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ 2 టిప్స్ అయితే పాటించండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా టిప్స్ ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నాకు తెలిసిన హెల్త్ టిప్స్ కొన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవి పాటిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా మెసేజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే నారాయణ. థ్యాంక్ యూ.